వాళ్ళ పేరు 11 సార్లు పలికితే చాలు. అంతకు మించి ఏమీ వద్దు. ఇమీడియట్‌గా వాళ్ళే ఏడుస్తూ మీకు ఫోన్ చేస్తారు. ఓం శ్రీ వారాహీదేవియే నమః. ఎవరైతే కోరుకున్న వారు దరి చేరడం లేదంటూ బాధపడుతున్నారో, మంచి మనసుతో ఉన్న మంచి జరగడం లేదంటూ కష్టపడుతున్నారో, వారే మీకు ఫోన్ చేసి వచ్చి కలిసే విధంగా చేస్తుంది. ఈ చిన్న పని చెయ్యండి. మీరు చేయాల్సిన పని ఏమీ లేదండి. మీ వాళ్ళ పేరు 11 సార్లు ఇలా చెప్పుకోండి. వారు మీ సొంతం అయిపోయినట్లే, మీ దగ్గరకు వచ్చేసినట్లే. ఇంతకు ముందు కంటే కూడాను ఎక్కువ ప్రేమ చూపిస్తారు. మీ చుట్టూ తిరుగుతారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. లైఫ్లో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోరు. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష వశీకరణాలు కూడా చేస్తారండి మా గురువుగారు. మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి. మీకే అంతా బోధపడుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 9043637512. ఎవరైతే మీకు దూరమైన పర్సన్ ఉన్నారో వాళ్ళంతటా వాళ్లే ఏడ్చుకుంటూ మీ దగ్గరకు వచ్చి బతిమాలుతారు. మా భర్త, మా భార్య మాకు దూరం అయిపోయారు, మా ఫ్రెండ్ దూరం అయిపోయాడని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అంతే కదండి, ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోయి ఉన్నా, దూరంగా వెళ్ళిపోయినా, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా కావచ్చు, మంచి కోసం మాత్రమే చేయండి. మంచిని పొందండి. అలా వాళ్లను రప్పించి ఒక శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన నామం గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాము. వశీకరణ శక్తి ఎక్కువ కలుగుతుంది. ఆ అమ్మ నామాన్ని తలుచుకున్నారు అంటే వశీకరణ శక్తి మీకు సొంతమవుతుంది. మనకు దూరమైన వారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నవారు మన కోసం పరుగున వస్తారు. మనకు అట్రాక్ట్ కావాల్సిందే, మన వశం కావాల్సిందే. ఆప్యాయత, అనురాగంతో మాత్రమే ఇది చెయ్యండి. ఆ పర్సన్ పేరు ఉంటే చాలు. మీరు ప్రశాంతవంతమైన ఒక స్థితిలోకి రండి. ఒక ప్రదేశంలో కూర్చోండి. ఇంట్లోన పార్కా లేదా చెట్ట, జనాలు లేకుండా, శబ్దాలు లేకుండా, సౌండ్స్ లేకుండా, గజిబిజి లేకుండా ప్రశాంతంగా ఉన్న ఒక ప్లేస్కి రండి. కూర్చోండి. దూరమైన వ్యక్తి పేరుని తలచుకోండి. అంతకంటే ముందు వారాహి అమ్మ నామాన్ని ఒక్కసారి మదిలో తలచుకోండి. అమ్మవారికి మీ కష్టం, మీ బాధ, మీరు చేసే పని గురించి చెప్పుకోండి. అమ్మ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ఇక ఆ వ్యక్తి పేరు అంటే రాజ, ఆ తర్వాత కామాఖ్యాదేవి. ఇక్కడ కామాఖ్యాదేవి అనే పేరు మీరు పేరు వెనుక చెప్పాలి. అంటే ఇష్టమైన వారి పేరు ఏదైనా కావచ్చు. మీరు రాజా, ఆడవారు అయితే శాంతి, ప్రియ, చక్రవర్తి, ఇలా ఎవరైనా కావచ్చు. వారి పేర్లు చెప్పుకోండి. పేరు వెనుక కామాఖ్యాదేవి అని చెప్పుకోండి. ఇలా 11 సార్లు చెప్పుకోండి. మీరు ఎలా చెప్పాలి అంటే గనక ఇమీడియట్గా వాళ్ళు మా దగ్గరకు రావాలి, మాతో మాట్లాడాలి అని మీరు మీ యొక్క భావోద్వేగంతో చెప్పుకోండి. ఇమీడియట్గా కాల్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ వస్తుంది. మనుషుల దగ్గర ఉంటే మనుషులే వస్తారు. 1 గంట 2 గంటల నుంచి మొదలుకొని 1 డేస్ 2 డేస్లో ఖచ్చితంగా వారి నుంచి రిప్లై వచ్చి తీరాలి. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక స్వస్తి.